సాయము చేసే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా. ఆమేన్. అర్థమైందా బిడ్డ సాక్ష్యం మీకు? ఒక మాట చెప్పాలంటే వాళ్ళ ఊర్లో ఒక రౌడీ షీటర్గా ఉన్నాడంట. అలాంటి వ్యక్తిని ప్రభు పట్టుకుంటే ఆయన జీవితాన్ని మార్చగల సమర్థుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభు నమ్మాడు, కానీ ఆర్థికంగా చిదిపోయి ఏమి చేయాలో తెలియని ఆందోళన, ఎటు పోవాలో మార్గం. కొన్నిసార్లు మనకేమో ఎటు వెళ్ళాలో మనకు అర్థం కాదు. అవుతుందా? రోగం వస్తుంది, జ్వరం వస్తుంది అనుకో, బాగా హాస్పిటల్కి వెళ్ళాలి. హాస్పిటల్కి వెళ్ళాలి కానీ నీ దగ్గర డబ్బు ఉండదు. అప్పుడు ఏం చేస్తావు? ఏం చేయాలో అర్థం కాదు నీకు. దేవుని బిడ్డలకు మనం ప్రార్థన చేస్తాం. దేవుల్లో లేని వాళ్ళ సంగతి ఏంటి? హల్లెలూయా. లేని వాళ్ళ సంగతి ఏంటండి? ఎవరు వాళ్ళకి సహాయం? అందుకే అనేకుల రక్షణ కొరకు మనం ప్రార్థించవలసి ఉన్నది. ప్రైజ్ గాడ్. ఏమంటున్నాడు ఇక్కడ? కష్టకాలమందు గుండె జారిపోయిన గమ్యమే తెలియకుండినా. హల్లెలూయా. ఎటు పోవాలో నీకు అర్థం కానటువంటి అనాలోచన, ఆ పరిస్థితిలో నీకు సముద్రములో మార్గమును సరళం చేసే దేవుడు నీ దేవుడేసయ్యా. ఆమేన్. ఆ దేవుని నువ్వు విశ్వసించితే నీకు కావలసిన అన్ని సమకూరుస్తాడు ఆయన. లేదు, అవునా కదా? కృష్ణ మొన్ననా బ్రదర్ కొన్నది మనం, రైట్? ₹1 లేదు ఆయన దగ్గర. మైబాద్ మొన్న వచ్చినప్పుడు కూడా ఆయన జేబులో ₹1 లేదు. 60,000 డిపాజిట్ చేసి ఆటో తీసుకుని ఇంటికి వెళ్ళారు. ప్రభు గొప్పవాడు కదా. అందుకే ఆపత్కాలములో నీకు సహాయం చేసే ఇదే చరణం కింద ప్రార్థన గదిలో పాడి ఏడ్చి ఏడ్చి వచ్చాను నేను. హల్లెలూయా. ఈ వచ్చే వారం చెప్తా నేను మన స్థితి. అంటే దేవుడు ఈ ప్రార్థనలో నాకు ఇచ్చిన ఆ ప్రత్యక్షత నేను ఖచ్చితంగా పంచుకుంటా. ప్రైజ్ ది లార్డ్. రైట్. దేవుడు గొప్పవాడు. ఇంకెవరైనా ఉన్నారా సాక్ష్యం? సంతోషం, చాలా సంతోషం. ప్రభుకు మహిమ. క్రీస్తునందు కూడొచ్చిన మీ అందరికీ నా వందనాలు తెలియచేస్తూ ఉంటున్నాను. మరి ఈరోజు దేవుడు మనతో వాక్యంతోనే మాట్లాడును గాక. ఆమేన్. ఈ లైవ్లో వింటున్న వాళ్ళందరితో కూడా ప్రభు మాట్లాడును గాక. దేవుని బిడ్డలారా ఆలకించండి. యేసుని ఆశ్రయిస్తే ఏం కలుగుతుంది మనకి అనే విషయాన్ని మనం మాట్లాడుతున్నాం. 2 అంశాలు మాట్లాడాను, 3 అంశాలు ఉన్నాయి. మొదటి అంశం ఏం మాట్లాడానంటే దేవుడు మనకు కేడెముగా ఉంటాడు. రెండవదిగా యేసు ప్రభుని మనం ఆశ్రయిస్తే, ప్రభుని నమ్మితే నాకేటయ్యా లాభం అనంటే నీ జీవితంలో సంతోషాన్ని కలిగజేస్తాడు ఆయన. ఆమేన్. ఆ సంతోషము నీకు కావాలంటే యేసయ్యలోనే ఆ సంతోషం నీకు దొరుకుతుంది. అందుకే 3వ మాటగా మనం ఈరోజు నేర్చుకుందాం. చూడండి, 3వ మాట కనుపాప వలె కాపాడువాడు, లేదా కనుపాప వలె కాపాడబడుదురు. దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి ఒకసారి కీర్తన 17వ కీర్తన 8, 9 వచనాలు. 15వ కీర్తన గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనం, 8, 9 వచనాలు. చాలు. ప్రైజ్ ది లార్డ్. కీర్తనకారుడు ఏమంటున్నాడు ఇక్కడ? భక్తుడు దావీదు ఏమంటున్నాడంటే, అయ్యా శత్రువుల చేతుల నుంచి నన్ను
కాపాడు. అపవాది చేతుల నుండి నన్ను కాపాడు. దుష్టుని నుండి నన్ను కాపాడు. నన్ను కాపాడువాడు నీవే. ఆమెన్. దేవుని మనం ఆశ్రయిస్తే, దావీదు దేవుని ఆశ్రయించడం వలన, ఏదో ప్రసాద్ ఎక్కడ వాయిస్ కొంచెం డిఫరెంట్గా వస్తుంది. క్లియర్గా ఉందా మీకు? క్లియర్గా ఉందా బ్రదర్? ఏదో నాకు తేడా అనిపిస్తుంది. లేదంటే ఆ బాక్షి దీపు నాకు వెళ్ళి కొంచెం రైట్. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. చూడండి, దేవుడు మనకు కేడెముగా ఉంటాడు. ఆయన ఆశ్రయిస్తే సంతోషాన్ని ఇస్తాడు. మూడవదిగా కన్ను పాప వలె మనకు కాపాడు. చూడండి, మన కంటి రెప్ప ఇది గనక లేకపోతే కన్ను పనిచేస్తుందా? హల్లెలూయా. అసలు దేవుడు మనం వాడే ప్రతి దానికి, చూడండి, మనం అన్నం వండాక, కూర వండాక దాని మీద ప్లేట్ పెడతాం. ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే పల్లి గింజ కాయ ఇంత పెద్దగా ఉంటుంది, లోపల గింజ. అంటే దానికి ఎంత సెక్యూరిటీ పెట్టాడు దేవుడు. ప్రతి దానికి ఒక కాయ ఉంటుంది, కాయ లోపల గింజ ఉంటుంది. హల్లెలూయా. రెండవదిగా చూడండి, దేవుడు మన కంటి ఆ కనుపాప తగలకుండా పైన ఏం పెట్టాడు? ఒక రెప్పను, ఒక మాట చెప్పాలంటే తలుపు పెట్టాడు. అవునా కదా? మనం ఇంటికి తలుపు పెట్టుకుంటాం కదా. ఎందుకు? ఇప్పుడు బయట పని జరుగుతుంది, ఆ డోర్ వేసి కిటికీలన్నీ, విండోస్ అన్నీ క్లోజ్ చేసేస్తాం రైట్ సైడ్. ఎందుకంటే మెయిన్ రోడ్ డస్ట్ అంతా ఇటు వచ్చేస్తూ ఉంటుంది. చాలా నెలల వరకు అర్థం కాక ఈ డస్ట్ ఎక్కడి నుంచి వస్తుంది. మేము అస్తమానం విండో ఓపెన్ చేసేది, కింద ఆ డైనింగ్ దగ్గర ఆ డోర్ ఓపెన్ చేసేది. కానీ చాలా రోజుల తర్వాత దేవుడు ఆలోచన ఇచ్చాడు, అటు పోతూ అటు అంటే అస్తమాను వెహికల్స్ వెళ్ళడం నడవడం వల్ల ఏమైపోతుంది? డస్ట్ వచ్చేస్తూ ఉంది. హల్లెలూయా. అందుకే మన కన్ను రెప్ప చూడండి, మన కన్ను కూడా పాడవకుండా, ఏ డస్ట్ పడకుండా, ఏ గాలి తగలకుండా దేవుడు మనకు ఒక చక్కని రెక్కను లేదా ఒక తలుపు లాంటిది, ఒక మంచి కప్పును దేవుడు మనకి ఇచ్చాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, చదువునాడు మొదటి వచనం, అది నీ కృపాతిశయములను చూపుము, ఒకడు తన కనుపాపను కాపాడుకొనున్నట్లు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, మన కనుపాపను చూడు, ఇట్లా అనగానే మన దెబ్బ పడదు, కానీ ముందు ఏమంటాం? గమ్మున కనుమూసుకుంటాం. ఇట్లా అనని కంటి ముందు. హల్లెలూయా. ఆ భయంతో ఏమైపోతాం? కళ్ళు మూసుకుంటాం. అందుకే దేవుని ఆశ్రయిస్తే ఏది వచ్చినా కనుపాప వలె మనం కాపాడతాడట. ఆమెన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ. హల్లెలూయా. నీ కృప నాకెంతో బలమైనది, కనుపాపలా నన్ను కాయుచున్నది. నీ కృప నాకెంతో ప్రియమైనది, కనుపాపలా నన్ను కాయుచున్నది. క్షణము నన్ను కాపాడే, అనుక్షణము నన్ను కాపాడే, నిత్యం నడుపుచున్నది, నిత్యము నన్ను నడుపుచున్నది. మారని నీ కృపయే, మారని నీ కృపయే. ఆమెన్. ఏమంట? నీ కృప నాకు ప్రియమైనది, కనుపాప వలె. కొందరికి అర్థం కాలే, మీరు పాడొద్దే. నీ కృప నాకెంతో ప్రియమైనది, కనుపాపలా నన్ను కాయుచున్నది. ఏం చేస్తున్నాడు దేవుడు? మనల్ని కనుపాపలా మనం కాపాడుతున్నాడు ఆయన. చెప్పులు కొడదాం ఒకసారి యేసుకి. కనుపాపలా కాపాడుచున్నాడు దేవుడు ఆయన. నువ్వు యేసు ప్రభుని ఆశ్రయిస్తే, నమ్మకంగా ఉంటే, ఆయన కొరకు నీతిగా బ్రతికితే, అడుగడుగున ఆయన కృపచేత నింపుతాడు ఆయన. దేవుని స్తోత్రం. చూడండి ఇంకొక మాట, 121 కీర్తన 3వ వచనంలో, కనుపాప వలె కాపాడబడు టైటిల్ కింద ఇది ఏ అనుకోవచ్చు. ఏ ఆయన నీ పాదము తొట్టిల్నియుడు, నిన్ను కాపాడువాడు కొనుకడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, దేవుడు మనం కాపాడే దేవుడు ఎలాంటి వాడంటే, ఆయన కొనుకడంటే, కొంతమంది వాక్యం వింటారు, ఇట్లా అంటారు, అంటే నిద్రలోకి వెళ్ళిపోయి ఊగిపోతూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. తాగినోడికి నిద్రపోయి పెద్ద తేడా ఏమి ఉండదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఉండదా?
కాకపోతే వాడు కళ్ళు తెరిస్తే అట్లా ఊగి పడతా ఉంటాడు, నువ్వు కళ్ళు మూసుకొని ఊగి పడతావు అంతే. కళ్ళు మూయటమే డిఫరెంట్, ఏసు రక్తమే చేయం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ అంటున్నాడు భక్తుడు, దేవుని బిడ్డలారా, కనుపాప. ఆమేన్. ఏమంటున్నాడు ఇక్కడ వాక్యం చదివా మనం, మనను కాపాడువాడు కొనుకడు నిద్రపోడు. మన దేవుడు 24 గంటలు 365 రోజులు ఆయన కనులు తెరిచి నిన్ను చూస్తూ, నిన్ను గమనిస్తూ, నిన్ను నడిపిస్తూ, నిన్ను బ్రతికిస్తూ, ఆయన ఆశీర్వదిస్తూ ఉన్న దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే ఆ దేవుని యందు మనం ఆయనను మాత్రమే ఆశ్రయించాలి. నీ కష్టకాలములో, నీ ఇరుకులో, నీ ఇబ్బందుల్లో దేవుడు చూడండి, కృష్ణ భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఇరుకులో, ఇబ్బందులో, పోరాటం, గొడవ, అల్లర్లు, జగడములు, అనారోగ్యముతో త్రాగుడికి బానిసైపోయినటువంటి పరిస్థితిలో యేసుని ఆశ్రయిస్తే దేవుడు తన స్థితిని మార్చినాడు. ఆమేన్. ఈరోజు నూతనంగా వచ్చినవేమో, నువ్వు ప్రభును ఆశ్రయించు, నీవు ప్రభుని ఆశ్రయిస్తే నీ జీవితాన్ని మారుస్తాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొత్తగా వస్తున్నారు బిడ్డలు, స్వప్న, వినోద్ గారు. వాళ్ళు వచ్చిన ఒక వారానికి వాళ్ళు ఇంతకు యేసు ప్రభు దగ్గరికి రాకముందు మేము మాలేయాలనుకున్నారట. అంటే వాళ్ళ బాబు, చిన్న బాబు, ఎన్ని సంవత్సరాలు బ్రదర్? 13 సంవత్సరాల కుర్రోడు. ఇప్పుడు వీళ్ళు ఒక మంగళవారం వచ్చారు, ఆదివారం వచ్చారు. వాళ్ళ బాబాయ్ నేను మాల వేసుకుంటున్నాను కబురు పెట్టాడు అంతే. ఆ రోజంతా గోల్ పెట్టాడు, నేను వేసుకుంటా వేసుకుంటా వేసుకుంటా. ఎవడు మాట విన్నట్లా. ఆ బిడ్డలు ఇద్దరు ఫోన్ చేశారు, ప్రార్థన చేసిన, నాన్న నా మాట కూడా వినట్లేదు వాడు. ఏదేమైనా ప్రార్థన చేస్తే, మనం యేసు ప్రభు నమ్ముకున్నామండి, మేము వెనకకి వెళ్ళమండి. చప్పట్లు కొడదాం ఒకసారి. స్వప్న గారు, వినోద్ గారు చెప్పిన మాటలను బట్టి నేను ప్రభుని మహింపరుస్తున్నా. కొత్తగా వస్తున్నాడు. ఇది 2వ వారం అనుకుంటున్నాను. ఆదివారం 3వ వారం అమ్మా, ఇది 2వ 3వ వారం. కానీ ఆ బిడ్డలు కొన్న విశ్వాసం చూడండి. అయ్యా, మేము చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాం, యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు మా స్థితి మారింది. ఆమేన్. యేసయ్యని ఆశ్రయిస్తే నీ స్థితిని మార్చే దేవుడు ఆయన. నీ స్థితిని మార్చి నూతన పరిచి ఎలా నిలబెట్టాలో అలా నిలబెట్టే దేవుడు నీ దేవుడు. ఆ యేసు ప్రభు ఈ లోకములో ప్రియులారా 33.5 కోట్ల దేవతలను చెప్పబడుతున్నప్పటికీ యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే దేవుడు, ఒక్కడే దేవుడు. ఆమేన్. ఆయన మాత్రమే. ఆమేన్. కనుక ఆ దేవుడు ఎవరు, ఆ నిజ దేవుడు ఎవరు అన్నది అన్వేషణ చేయలేకపోతున్నారు ఈ దినాన. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే మనం ప్రభువును ఆశ్రయిస్తే ప్రభు మన ఎలా చేస్తాడట, మనను కాపాడువాడు, ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు నిద్రపోడు. నీ దేవుడు నిద్రపోయే దేవుడు కాదు. నీ దేవుడు అలా సోయి లేకుండా కూర్చున్న దేవుడు కాదు. ఆయన ఉలుకు పలుకు లేని దేవుడు కాదు. నువ్వు పిలిస్తే పలికే దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసయ్యని కేక వేస్తే నేనున్నాను బిడ్డ అని ఆయన ప్రత్యక్షమయ్యే దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను చెప్పాను, మా అన్నయ్య కొడుకు ఒక ఆయన పాయసం తీసుకున్నాడని చెప్పాను. ఎంతమంది తెలుసు? ఎంతమంది ప్రార్థన చేశారు? ప్రార్థన చేసిన మీ అందరికీ వందనాలు. నిన్న 15వ రోజు డాక్టర్స్ ఏమన్నారంటే 41 రోజు మేము చెప్పలేమన్నారు. బాధ ఉంటుందా ఉండదా? ట్రీట్మెంట్ జరుగుతున్నప్పటికీ ఒకవైపు ఆ భయం భయం భయం. కానీ నా సునీల్ గారి దగ్గర ఉండి టెస్ట్ చేయించి అన్నీ చేపిస్తే 41 రోజు వరకు చెప్పలేమన్న డాక్టర్స్. అన్నీ నార్మల్, ఇంకేమీ బాధ లేదని చెప్పారు. ప్రభుకు స్తోత్రం కలుగును గాక. 6వ తారీఖు ఆయన 2వ తారీఖు పాయసం తీసుకున్నాడు. 6వ తారీఖు సాయంత్రం రాత్రి 11:30 గంటలో ప్రార్థన గదిలో యాక్చువల్లీ నేను పడుకుందామని వెళ్ళిపోయినా, కానీ ప్రభు నన్ను ప్రేరేపిస్తున్నాను, ప్రార్థన చేయి ప్రార్థన చేయి ప్రార్థన చేయి. ఈ రాత్రి 11 ఈ 10:30 నుండి రాత్రి ప్రభుని ఆశ్రయిస్తే, ప్రభును వేడుకుంటే, ప్రభును బ్రతిమలాడితే, ప్రభును మహిమపరిస్తే, ప్రభుని ఘనపరిస్తే ఏది బయలుపరచబోతున్నాడో నా ఆశతో దేవుని ఆశ్రయిస్తే రాత్రి ప్రభు అన్నాడు, నా కుమారుడా, నా దాసుడా, ఆ కుటుంబం నా కుటుంబం. ప్రైజ్ ది లార్డ్. ఆ కుటుంబము నా కుటుంబం. ఆ బిడ్డకు రక్షణకు నేను అవకాశాన్ని కలుగ చేస్తున్నాను. ఆ మాట నేను ప్రేయర్లో ఉన్నాను. నా కాళ్ళు తిమిరి బట్టి నొప్పులు వచ్చేస్తున్నాయి. అప్పుడు అమ్మగారు పైన ప్రార్థనలు ఉన్నారు. నేను ఇక హాల్లో తిరుగుకుంటా ప్రార్థన చేస్తున్నాను, ఇల్లంతా తిరుగుకుంటా ప్రార్థన చేస్తున్నాను. సునీల్ బ్రదర్ ఫోన్ చేశారు, అయ్యా కన్సల్ట్ అయ్యాము, అన్నీ నార్మల్, నోట్లో అల్సర్ ఉండి అన్ని పుండ్లైపోయినాయి, పెదవులు, నాలుకంతా కూడా. కానీ అద్భుతం ఏంటంటే
అవన్నీ మానిపోయాయి అన్నాడు. దేవుని స్తోత్రం. ఆ మాట విని మరలా ప్రార్థన గదిలోకి వెళ్ళి ప్రభును సాగిలపడి మహింపరుస్తూ ఘనపరుస్తూ ఆయన ఆశ్రయించి ఆయనను వేడుకుంటే అది ఎంతటి ఘోరమైన, అది మరణకరమైనదైనా, ఏది అయినా మన నజరేయుడైన యేసు నామములో చేసే ప్రార్థన బలమైనది. నిన్ను మరణ పడక నుండి లేపే దేవుడు ఆయన, అద్భుతం చేసే దేవుడు, లేని దాన్ని ఉన్నట్టుగా పిలుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నేను చాలాసార్లు చెప్తాను, ప్రతిసారి నాకు ఇష్టమైన మాట రోమపత్రిక 4:17 తాను విశ్వసించిన దేవుని బట్టి, అనగా అక్కడ అంటాడు మృతులను సజీవులుగాను లేని దాన్ని ఉన్నట్టుగా పిలుచువాడనయ్యున్న దేవుని బట్టి ఆయనకు మన తండ్రి అయి ఉన్నాడని మాట ఉంది అక్కడ. దేవుని స్తోత్రం. మన దేవుడు మృతులను సజీవులుగా చేసే దేవుడు. దేవుని బిడ్డలారా, ప్రార్థన నా బాధ ఏంటంటే రక్షణ లేకుండా చనిపోవద్దనేది బాధ. ఎందుకంటే మా వంశంలో, మా కుటుంబంలో ఉన్నాడు కదా, నేను దేవునికి లెక్కప్ప చెప్పాలని ఒక భయం తప్ప వేరొకటి లేదండి. ఎవరి జీవితానికి వారే బాధ్యులు. అదే బాధ, అదే వేదన. కనుక దేవుని బిడ్డలారా, ప్రభు అద్భుతం చేశాడు. మనల్ని కాపాడువాడు కొనుక్కడు. మన ప్రయాణంలో అన్నిటిలో మనలో తోడు నీడగా ఉండే దేవుడు ఆయన, నమ్మదగిన దేవుడు. మన మధ్యలో సతీష్ బ్రదర్ ఉన్నారు. అక్కడ వాళ్ళ ఆత్మీయ తండ్రి పసరా దగ్గర ములుగా బ్రదర్, రైట్. అక్కడ నిన్ను ఒక దైవజనుని ఫోటో చూపించాడు నాకు. భయంకరమైన ఈ తోలంతా లేచిందండి, ఇట్లా పట్టుకొని డస్ట్ అంత తీసి ఆ స్టిచ్చింగ్ చేస్తున్నారు అక్కడ. నాకు ఆశ్చర్యం, ఎన్ని రకాల 7 రోజులు కోమలకి వెళ్ళిపోయినాడు దైవజనుడు. డాక్టర్లు చేతులు ఎత్తేశారు, ఈ లోక వైద్యులు. కానీ పరమ వైద్యుడు ఆ దాసుని బాగు చేసి ఈరోజు గొప్పగా వాడుకుంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. నమ్మదగిన దేవుడు, ఆశ్చర్యకరుడు. నువ్వు ప్రభుని ఆశ్రయిస్తే నీ జీవితంలో ఏది కొదవ ఉండదు, ఏది తక్కువ చేయడు. మన కాపాడువాడు కునుకడు, నిద్రపోయే దేవుడు కాదు మన దేవుడు. హల్లెలూయా. మార్స్వార్తలో ఉంటుంది, శిష్యులు యేసు ప్రభు దోణలో ప్రయాణం చేస్తుంటే పడవలో యేసు ప్రభు వారు అక్కడ ఆ దోణి అమరమున నిద్రపోతున్నాడు, తలవాల్చేను అని ఉంది. మరి ఇక్కడేమో కొనుకడు, నిద్రపోడు అంటున్నాడు. ఇక్కడ ఏంటి అని అంటే అక్కడ శిష్యులను పరీక్షిస్తున్నాడు దేవుడు. నిద్రపోలే, అలా ఉండిపోయినాడు అంతే. హల్లెలూయా. కొన్నిసార్లు మన పిల్లలు ఏం చేస్తుంటారో మనం గమనిస్తుంటాం, అవునా కదా? మనం గమనిస్తుంటాం. మన పరలోకపు తండ్రి కూడా మనల్ని గమనిస్తాడు. అది శ్రమ కాదు, అదొక పరీక్ష, ఒక పరిశోధన జరుగుతుంది. స్టూడెంట్స్ అంతా కూడా లాస్ట్ ఫైనల్ ఎగ్జామ్ ముందు రికార్డ్స్ మెయింటైన్ చేయాలా, సంవత్సరం అంతా రాసిన నోట్స్ మెయింటైన్ చేయాలా, వెరిఫికేషన్ ఉంటుంది. ఆ వెరిఫికేషన్ సరిగ్గా రాశాడా లేదా అని. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చూడండి, ఇప్పుడు 3 రోజులు 6 అని అంటే 3 రోజులు ఎంతరా అని అంటే 6 అని అన్నాం అనుకో, ఆయన ఏమొస్తుంది? సందేహం వచ్చేస్తుంది, ఇది ట్రూ కాదేమో అని. 2-3 సార్లు అడిగేవనుకో, మా టీచర్ 6 అన్నాడు కదా, ఈయన క్వశ్చన్ చేస్తాను అని అనుకుంటాం. కానీ అక్కడ మనం సందేహించకూడదు. ఈరోజు కొన్నిసార్లు మనకు పరిస్థితులు తారుమారైపోయినా మనం భయపడొద్దు. దేవుడు మనం పరీక్షిస్తున్నాడు. పరిశోధనలో ఉన్నాం మనం. హల్లెలూయా. అందులో నిలబడిపోయినావు అనుకో, నువ్వు గొప్పవాడైపోతావు ఆయన నామంలో. ప్రభుకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, అందులో సామెతలు 20:28 సామెతలు 20:28 ప్రైజ్ గాడ్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, కృపాసత్య సంపూర్ణుడైన దేవుడు. ఆమేన్. అక్కడ అంటుంది కృపాసత్యములు రాజును కాపాడును అన్నమాట. ఆ రాజును కాపాడిన దేవుడు నిన్ను నన్ను కాపాడే దేవుడు ఆయన. ఆమేన్. ప్రతి బాధలో, వేదనలో, దుఃఖములో, కలవరంలో, నిట్టునుపులో, వేదనలో అడుగడుగున నీతో ఉండి నడిపించే దేవుడు మన యేసుక్రీస్తు ప్రభు. ఆయన అందుకే ఆశ్రయిస్తే మనం కాపాడబడతాం. ఆమేన్. నీ పక్కన చెప్పండి, యేసుని ఆశ్రయిస్తే నువ్వు కాపాడబడతావు అని చెప్పండి. నువ్వు కాపాడబడతావు. బాబులో ఏం చేస్తున్నారు మీరు? కాపాడబడతారా? దేవుడు నిన్ను కాపాడతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జీసస్ సేవ్స్ యు. ప్రైజ్ గాడ్. దేవుడు నిన్ను రక్షిస్తాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అందుకే మనం ప్రభువుని ఆశ్రయించాలి. మన ఏమి మేలు జరిగినా జరగపోయినా నువ్వు ఉంటే చాలేసి అని చెప్పగలరా? మీరు చెప్పగలరా? ఎంతమంది చెప్పగలరు? ఆనందాన్ని బట్టి దేవుని స్తోత్రం. ఆనందంలో నిజంగా ఆనందం ఉంటుంది ఎప్పుడు చూస్తేనే. స్తోత్రం చెప్పండి.
హల్లెలూయా. సమాధానం పెడతారు, సమాధానం ఉండదు. శాంతి పెడతారు, శాంతి ఉండదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇంకా దేవుని బిడ్డలారా, మన పేర్లు పెట్టుకుంటాం. పేర్లు పెట్టుకోవడం తప్పు కాదు, పెట్టుకోవాలి. కానీ పేర్లు తగినట్టు, పేరు పెట్టుకున్నందుకైనా పేరుకు తగినట్టుగా. నేను జాబ్ చేసే దినాల్లో వరంగల్ లేబర్ కాలనీ సెంటనరీ బ్యాప్టిస్ట్ చర్చి ఉంది. అక్కడ సంఘ పెద్దలు కొట్టుకున్నారట. పేపర్కి వచ్చింది. నా గదిలో, నా ఆఫీస్లో పేపర్ చదువుతుంటే ₹1,00,000 కానుక తేడొచ్చిందట. 5-6-7 మంది వస్తారు అక్కడ. పలానా యేసుపాదం, పలానా ఇమానియేలు, ప్రైజ్ లార్డ్, పలానా డానియేలు కొట్టుకొని తలలు పగిలినాయని పెద్ద హెడ్డింగ్ మెయిన్ లైన్కి ఇచ్చాడు డిస్ట్రిక్ట్ పేపర్లో. ఇప్పుడు ఎవరి నామం అవమానపరచబడింది? చెప్పాలా? హల్లెలూయా. అందుకే జాగ్రత్తగా ఉండాలి, పేరుకు తగినట్టుగా. ఇక్కడ వేసిన కానుక నీకు సంబంధం ఉండదు. దేవునికి సేవకుని తెలుసు. సేవకుడు లగ్జరీ చేస్తున్నాడా, అనవసరం ఖర్చు పెడుతున్నాడా, మోసం చేస్తున్నాడా, సేవకుడు లెక్క చెప్పుకుంటాడు. సేవకుల దోషంలో మీకెందుకు? మనకు అవసరం లేదు కదా, అవసరం ఉన్నట్టుంది కొందరికి. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. అవసరం లేదు మనకు. ఎక్కడ పడినామో అది ఎవరి చేతులు పడింది? దేవుని చేతులు పడింది. అది సరిగ్గా నేను ఖర్చు పెట్టలేదు అనుకో, నన్ను పరిగెత్తిస్తాడు ఆయన. నేనే తిన్నాను అనుకొని నేను ఎక్కడ ఉండిపోతా తెలుసా? నరకంలో ఉండిపోతా నేను. ఎత్తబడలేము. ఫోజులు కొట్టొద్దు ఇక్కడ. మన సీనియారిటీ పనికిరాదు. మన సీనియారిటీ పరలోకానికి తీసుకెళ్ళదు. పుట్టుక క్రైస్తవులని విర్రవగితే పుట్టుక క్రైస్తవ్యం తీసుకెళ్ళదు. నీ యొక్క పరిశుద్ధత, వినయ, విధేయత, దేవునిందు భయభక్తులు, నీతి, నిజాయితీ, యథార్థ జీవితం ప్రభు ఎత్తబడతాడు. దేవుని స్తోత్రం. ఆయన రాజులకు రాజుగా, రారాజుగా వస్తున్నాడు. వధువుగా, సంఘం అంటే దేవుని బిడ్డారా, వధువుగా. అంటే వధువు అంటే ఎవరు? పెళ్లి కూతురు. ఎవరు పెళ్లి కూతురు? సంఘం అంటే ఎవరు? మనమే. ఆమెన్. మనము దేవుని చూడండి, దేవుడు రాకడ సమీపం ఉంది కనుక యేసు ప్రభువును ఆశ్రయించే విధానంలో కూడా నువ్వు సంపూర్ణంగా, పరిపూర్ణంగా, నమ్మకంగా, నిజాయితీగా, పరిశుద్ధంగా నువ్వు దేవుని ఆశ్రయించి నమ్మకంగా బ్రతికేవనుకో ఎత్తబడే గుంపులో ఉంటావు. లేదు అంటే మొత్తబడే గుంపులో ఉంటావు. మొత్తబడి గుంపు ఎక్కడ? నరకములో ఉంటావు. హల్లెలూయా. దీర్ఘంగా మనం ప్రార్థన చేసి, పాటలు పాడి, ఆరాధన చేసి, వాక్యం చెప్పి చాలామంది బాగా వాక్యం చెప్తున్నారు, చాలా సంతోషం అని అనుకోవచ్చు. కానీ ఒకవేళ వాక్యం చెప్తున్నట్టుగా నా జీవితం లేదనుకో, నేను నరకానికి వెళ్ళిపోతా. మరి ఆ బతకడం కంటే నీతిగా ఉండి ఆయన కోసం వెళ్ళడం, బతకడం, ఆయన దగ్గరికి వెళ్ళడం గొప్పది కదా. అందుకే ఆయనను మనం ఆశ్రయించాలి. రాజులను అందరినీ మనం కాపాడే దేవుడు ఆయన. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. చూడండి తర్వాత మాట, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనంలో. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనంలో మన దేవుడు, జనులారా యెహోవా మాట వినుడి, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. రైట్. చూడండి, మన దేవుడు చూడండి, గొర్రెల కాపరి గొర్రెలను కాపాడునట్టు ప్రభువు మనను కాపాడుతూ ఉంటున్నాడు ఆయన. ఆమేన్. ఒక గొర్రె చూడండి, 100 గొర్రెలుంటే ఒక్క గొర్రె తప్పిపోయినా కాపరి ఏం చేస్తాడు తెలుసా? అరే నా గొర్రె పోయింది అని వెతుకుతాడు. హల్లెలూయా. ఈ రోజులో వెతికే పరిస్థితులు లేవు. ఈ వస్తున్నది ప్రైజ్ లార్డ్ మనం స్థిరపరచుకుంటూనే నూతన దానికోసం మనం పరిగెత్తాలి. చూడంటే ఇన్ని గొర్రెలున్నా ఏ గొర్రె తప్పిపోయిందో కాపరికి తెలుసు. ఈరోజు ఎవరెవరు రాలేదో నాకు తెలుస్తుంది. ఆమేన్. 10,000 మంది ప్రజలు ఉండని, హల్లెలూయా, కాపరి తన సొంత గొర్రెను మేపుతాడు. దేవుని స్తోత్రం. సొంత గొర్రెలు అంటే నీ మంద మీద మనసుంచుము అని అంటాడు సామెతల గ్రంథంలో. ప్రైజ్ గాడ్. అందుకే దేవుని బిడ్డలారా, మన కాపరి గొర్రెల కొరకు ప్రాణం పెట్టిన మంచి కాపరి. ఆమేన్. గొర్రెల గొప్ప కాపరి నా యేసు, మంద కొరకు ప్రాణం పెట్టెను నా యేసు. గొర్రెల గొప్ప కాపరి నా యేసు. ఆమేన్. ఎవరి కోసం ప్రాణం పెట్టాడు ఈ కాపరి? ఎస్, గొర్రె అంటే ఎవరు? మనమే. హల్లెలూయా. మన కాపరి యేసయ్య.
ఆయన మన కొరకు ఆ కల్వరి సిలువలో బలి అయిపోయాడు, ప్రాణం పెట్టాడు. ఆయన ఆ ప్రాణం పెట్టిన దేవుడు ఎవరి కోసం అంటే మన కొరకే. ఆమేన్. అందుకే కాపరి గొర్రెలను కాపాడునట్లు నిన్ను నన్ను అంటే యేసుని ఎవరైతే ఆశ్రయిస్తారో దేవుడు వారిని. ఒక వీడియో చూస్తే ఒక వ్యక్తి లారీ కిందికి వెళ్ళిపోయాడు, 2 టైర్ల సందులకి లోపలికి వెళ్ళిపోయాడు. లారీ ఆగింది, వెనక నుంచి క్షేమంగా బయటకు వచ్చాడు. హల్లెలూయా. ఎలా వచ్చాడు? ఈ గొర్రెల కాపరి తన బిడ్డను కాపాడుకున్నాడు. ఆమేన్. దేవుడు ఆయన పక్షముగా ఉండి తన దూతను పంపించి ఆ బండ సందుల నుండి, మరణపు అంచుల నుండి దేవుడు ఆ బిడ్డను బయటికి తీసుకొచ్చాడు. ఆమేన్. హయత్ నగర్ హైదరాబాద్లో హైవే రోడ్లో నేను ఆ యూటర్న్ చేసుకొని వెళ్తున్నా. 30 నుంచి 40 సెకండ్లో నేను గమ్యం చేరుకుంటా. రాంగ్ రూట్లో ఎదురుగా వస్తున్నాడు. ఆయన తప్పించుకోవడానికి నేను ఆ స్కూటీ బ్రేక్ వేసా, నేనే పడిపోయినా. ఒకవేళ నేను తప్పించుకోకపోతే ఆ బండి నా ఢీకొట్టి ఎక్కడో ఎగిరిపడేవాడిని. వెనక నుండి కార్లు, లారీలు, బస్సులు వచ్చేస్తున్నాయి. కానీ ప్రభు ఏం చేశాడు? కాపాడాడు. నేను పడిపోతుంటే నన్ను ఎవరో తన వడిలో నన్ను కూర్చోబెట్టుకొని ఉన్నారు. నా తల ఈ తొడ మీద ఉన్నట్టుగా అలా నా మెడ కింద చేయి ఉంది. హల్లెలూయా. తల్లి నిన్ను మరచినా, తల్లి నన్ను మరచినా మరవనన్నది నీ కృప. తండ్రి నన్ను విడచినా విడవనన్నది నీ కృప. కౌగిలిలో నన్ను దాచుకొని, అయ్యో కౌగిలిలో నన్ను దాచుకొని జోలపాటతో నన్ను లాలించనే, జోలపాటతో నన్ను లాలించనే. మారని నీ కృపయే, మారని నీ కృపయే, నీ కృప నాకెంతో ప్రియమైనది. కను పాపలా నన్ను కాయుచున్నది. నీ కృప నాకెంతో ప్రియమైనది. ఆయన కృప ప్రియమైనది. ఇలా చెప్పుకుని పోతే జీవితాలు ఎన్నో ఉన్నాయి. ఎవరి స్టోరీ అక్కర్లేదు. నా జీవితాన్ని దేవుడు ఒక ప్రాక్టికల్ లైఫ్గా పెట్టాడు ఆయన. హల్లెలూయా. అందుకే ఆయన కృప మనల్ని కాపాడుతుంది. ఆయన ఆశ్రయిస్తే అనేక రీతిలో ఆయన మనల్ని కాపాడుతాడు. దేవుని స్తోత్రం. కొన్నిసార్లు మన దారి తప్పిపోయినా, పడిపోయినా, భక్తి జీవితంలో ఉండి మరలా తాగుడికో లోకానికి బానిస అయిపోయి, పాపానికి బానిస అయిపోయిన పరిస్థితులు ఉన్నాయినా ప్రభు మరలా నువ్వు వదిలివేసినా దేవుడు నిన్ను వదలడు. ఆమెన్. నువ్వు వదిలివేసినా దేవుడు నిన్ను వదలడు. మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే, నేను యేసుని పట్టుకున్నాను, అయ్యో నేను ఇప్పుడు జారిపోయాను, నన్ను దేవుడు విడిచేశాడు. లేదు లేదు ప్రియల దేవుని బిడ్డలారా, మనం ఆయనను పట్టుకోలే, ఆయనే మనల్ని పట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయనే మనల్ని పట్టుకున్నాడు. అందుకే దేవుని మనం సంపూర్ణంగా ఆశ్రయించాలి. మన దేవుడు పరిపూర్ణుడు, అత్యంత కృపా సత్య సంపూర్ణుడైన దేవుడు. ఆ దేవునిని మనం విశ్వసించుదాం. ఏం చెప్పాను? మన వాక్యం అంశం ఏంటిది? కన్ను పాప వలె కాపాడుతాడు. హల్లెలూయా. మన దేవుణ్ణి ఆశ్రయిస్తే ఆయన దృష్టి మన మీద. ఇక్కడ కూర్చొని ఇక్కడ పిల్లలు ఏం చేస్తున్నారు, ఎవరేం చేస్తున్నారు, నా దృష్టి ఉంటుందా లేదా? మన దృష్టి ఏదైనా ఇబ్బందులు ఉన్న వారి గురించి, ఒక ఆపద దాని గురించి ఆలోచిస్తుంటాం. ప్రభు కూడా మన గురించి ఆలోచిస్తూ ఉంటాడు. నువ్వు ఎప్పుడు దేవుని గురించి ఆలోచించడం ప్రారంభిస్తావో ఈ యేసయ్య నీ గురించి ఆలోచించడం ప్రారంభిస్తాడు. ఆమేన్. నీ కను దృష్టి నాపై ఉంచి కాపాడినావే నీ ప్రేమ హస్తములతో. నీ కను దృష్టి నాపై ఉంచి కాపాడినావే నీ ప్రేమ హస్తములతో. నీ కృపయే నన్ను నిలిచెనే, నీ కృపయే నాకు జీవమాయనే, నీ కృపయే
నీ కృపయే నాకు జీవమాయనే, నీ కను దృష్టి నాపై ఉంచి కాపాడినావే నీ కృపాహస్తములతో. ఆమేన్. మన ఆయన ఆశ్రయిస్తే ఆయన దృష్టి మన మీద ఉంటుందా లేదా? హాగరు అబ్రహాం ఇంట్లో నుంచి బయటికి పంపించబడిన తర్వాత వెళ్ళిపోయింది. తిత్తులు నీళ్ళు అయిపోయినాయి. ఆ ఎడారి అరణ్యములో ఉంది, నీళ్ళు అయిపోయినాయి. పసిబిడ్డ మొర పెడుతున్నారు. కానీ ఆమె అనుకుంటుంది, నా యజమాని నన్ను వెలివేసినా నా దేవుడు కూడా నన్ను వదిలివేశాడు అనుకున్నది. కానీ దేవుడు ఎప్పుడు వదిలివేయాడు. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు వదిలివేయాడు. ప్రైజ్ ది లార్డ్. నీ పక్కన చెప్పండి, అయ్యా దేవుడు నిన్ను ఎన్నటికీ వదలడు, నిన్ను వీడవాడు, ఎడబాయడాయినా. నీ దేవుడు నమ్మదగినవాడు, సర్వంతరామి, సర్వాధికారి, సర్వశక్తిమంతుడు, అద్భుతాలు చేయవాడు, ఎండిన ఎడారిలో జలములను పొట్టించువాడు, నీటి ఊటలను పొట్టించువాడు, నిన్ను ఆశను తీర్చువాడు, నీ దాహాన్ని తీర్చువాడు, నీ దప్పిక తీర్చువాడు, ఆపదలు ఆదుకున్న దేవుడు, నీ లోటును పూడ్చే దేవుడు. ఆ యేసును ఆశ్రయిస్తే నిన్ను, నీ మీద ఆయన తన దృష్టి పెడతాడు. ఆయన ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన దృష్టి నీ మీద పెడతాడు, నీ దృష్టి ఆయన మీద పెట్టు. అవసరతలో ఉన్నావా? యేసు వైపు చూడు. డబ్బు అవసరమా? యేసు వైపు చూడు. వివాహం అవ్వాలా? యేసు వైపు చూడు. గర్భఫలం కలగాల? యేసు వైపు చూడు. బాగుపడాలా? రోగం వెళ్ళిపోవాలా? శాపం కొట్టివేయబడాలా? పాపం కడిగి వేయబడాలా? యేసు శిలువ వైపు చూస్తూ ఆయనను స్తుతించు. ఆయన నిన్ను లేవనెత్తే దేవుడు ఆయన. హల్లెలూయా. నిన్ను కాపాడే దేవుడు ఆయన. నీ చెయ్యి బట్టి నడిపించే దేవుడు. ఆమేన్. నేను నిన్ను విడచిన నీవు నన్ను విడువలేదయ్యా, నేను నిన్ను, నీవు నన్ను విడువలేదయ్యా, దారి తప్పి తొలగినను నీ దారిలో నన్ను చేర్చినవయ్యా. అవునేసయ్యా. దారి తప్పి తొలగినను నీ దారిలో నన్ను ఏమి వెలకట్టలే నీ ప్రేమను యేసయ్యా, వెలకట్టలే యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, 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 ఓ యేసయ్యా. ఆమేన్. హల్లెలూయా. నేను బాగా ఏడ్చాను. నేను వెక్కి 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 ఏడ్చి గొంతంత పోయింది. హల్లెలూయా. నేను ఎందుకు ఏడ్చానంటే 16 రోజులు అయిపోతుంది ప్రభువా, నేనేం చెప్పాలి ప్రజలకి? నాతోనూ మాట్లాడు. నీ సన్నిధి నాకు కావాలి, నీ ప్రసన్నత నాకు కావాలి అని నేను దేవుణ్ణి స్తుతిస్తూ పాట పాడుతూ ప్రభుని మహిమపరుస్తూ ఘనపరుస్తున్నాను. నేను పుట్టింది మొదలుకొని, ప్రభువులో వచ్చింది మొదలుకొని, నా స్థితి అంతా నా ముందు పెట్టాడు యేసయ్య. హల్లెలూయా. ఒకరోజు అందరు నన్ను పక్కకు పెట్టేశారు. ఆ స్థితి నా దేవుడు నన్ను గుర్తు చేసరికి నా హృదయం పగిలిపోయింది. ప్రైజ్ ది లార్డ్. ఆ మాటను బట్టి చాలా విషయాలు దేవుడు నాతో మాట్లాడాడు. దేవుని బిడ్డలారా, మన ప్రభుని ఆశ్రయిస్తే నాకేది అవసరత ఉన్నా వెళ్ళిపోవాలి ప్రార్థనలో, దేవునితో మనం మాట్లాడాలి, మన దేవుడు మనతో మాట్లాడతాడు. నాకున్న వారందరూ నన్ను విడచిపోయినాను, నాకున్న వారందరూ నన్ను విడచిపోయినాను, ఎల్లెల్లో ఇబ్బందులకు గురి చేసినను నీవు నన్ను విడువ, ఎల్లెన్నో ఇబ్బందులకు గురి చేసినను నీవు నన్ను విడువలేదయ్యా. ఆమేన్. ఈ చరణం పాడుతూ
ఆల్రెడీ ఇంటికి తలుపేస్తున్నది. అమ్మ బయట తాళం వేసుకుని పైకి వచ్చేసింది ప్రార్థనకి. నా ప్రార్థన గది నేను కూడా డోర్ వేసుకున్నా. ఇక నా సౌండ్ ఎవరికి రాదు. బోరుని ఏడుస్తున్నా. కానీ ఎందుకు నాకు తెలియదు, ఆ డోర్ కూడా ఓపెన్ అయిపోయింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ డోర్ ఎలా ఓపెన్ అయిందో నాకు అర్థం కాలే. అప్పుడు అమ్మగారు కిందికి దిగుతూ మాట్లాడుతున్న స్వరం విన్నా. అప్పటికి నేను వెక్కి 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 ఏడుస్తున్నా. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ సొంత వారిని నేను విడిచిపెట్టినా, నీ భర్త నేను వదిలివేసిన, నీ భార్య నేను విడిచిపెట్టినా, నీ పిల్లలు నీకు దూరం అయిపోయినా, ఏది నువ్వు దూరం అయిపోయి కోల్పోయిన ఒంటరి స్థితిలో ఉన్నా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అందరు విడిచిపెట్టారా? అందరు నిన్ను వదిలిపెట్టినారా? అందరు నిన్ను అసహించుకుంటున్నారా? అందరు నిన్ను ఉమ్మి వేసినారా? నువ్వంటే గిట్టదని ఒక చిన్న చూపు చూస్తున్నారా? అయితే నువ్వు భయపడకు బిడ్డ, అందరిని విడిచిన నేను నిన్ను విడవను. హల్లెలూయా. నాకున్న వారందరూ నన్ను విడచిపోయినాను, నన్ను విడచిపోయినాను, ఎల్లెన్నో ఇబ్బందులకు గురి చేసినను, నీవు నన్ను విడువలేదయ్యా. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను, నీవు నన్ను విడువలేదయ్యా. అందుకే ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నందలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. యేసుని ఆశ్రయించి ఆయన దగ్గర చేరుకుంటే ఏమవుతుందంటమ్మా? చింతలన్నీ, నా చింతలన్నీ తీరేనయ్యా. ఇంట్లో కూర్చున్నప్పుడా, ఉపవాసం రాకుండా ఉన్నప్పుడా, ప్రార్థన లేకుండా ఉన్నప్పుడా, దేవుని భయభక్తులు లేకున్నప్పుడా? లేదు, ఆయనను ఆశ్రయించినప్పుడు. ఆమేన్, హల్లెలూయా. ఆశ్రయిస్తే దేవుడు ఏం చేస్తాడండి? మన చింతలన్నీ తీర్చేస్తాడు. ఈరోజు నీ గుండె నిండా దుఃఖాన్ని పెట్టుకొని ఏదో పైగా భక్తి పడు మందిరానికి వస్తున్నట్టు కనిపిస్తున్నావు కదూ, కానీ అందరు నేను విడిచివేశారేమో. నా యేసు నిన్ను చేయి పట్టుకుపోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన పట్టుకుంటే ఇక ఎవరిని జోలికి రారు. ఏ ఆయుధాన్ని మీద పని చేయవు, ఏ శాపం నేను తాకదో, ఏ దేవుని కృప మాత్రమే నీ మీద ఉంటుంది. హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డలారా, మన యేసుని ఆశ్రయించాలి. కష్టం వచ్చిందా యేసుని కేకవేయి, ఇబ్బందులు వచ్చినా యేసు ప్రభు. చూడండి ఎన్నెన్ని ఇబ్బందులకు, అత్త కోడలికి ఇబ్బంది పెట్టినా, కోడలు అత్తకి ఇబ్బంది పెట్టినా, ఎవరిని ఇబ్బంది పెట్టినా నీ దేవుడు ఇబ్బందుల నుంచి నిన్ను బయటికి తీసుకొచ్చేవాడు ఆయన. హల్లెలూయా. చాలా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, చాలామంది పంచుకుంటూ ఉంటారు. అనవసరంగా వేరే అమ్మాయిని చేస్తే బాగుండేమో మా కొడుకుకి, వేరే అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తూ బాగుండేమో మా కూతురికి అని చాలామంది జీవితాలు. మన సంఘంలో ఒక సహోదరి మనం మాట్లాడుతూ, అన్నయ్య నాకెవరు లేరు. ఏంటంట? నాకు ఎవరు లేరు అన్నయ్య. యేసయ్య, నేను, నా భర్త, నా పిల్లలు. అమ్మ నాన్న లేరా నాన్న అంటే చనిపోయారు అన్నయ్య. అన్నదమ్ము లేరా అంటే ఒక అన్నయ్య ఉండేది, చనిపోయాడు అన్నయ్య. ఎవరు లేరు నాకు. నేను చెప్పా, అమ్మా యేసయ్య ఉన్నాడు, నువ్వు పెళ్లి చేసుకున్న భర్త ఉన్నాడు, నువ్వు కన్న పిల్లలు ఉన్నారు, తర్వాత సేవకులుగా అన్నయ్యలుగా మేమున్నాం, మా సంఘం ఉంది. దేవుని స్తోత్రం. నీకే ఆపద వచ్చిందనుకో మొదట యేసయ్యకి చెప్పు. భార్య భర్తలు కలిసి పంచుకొని ముందుకెళ్ళండి. అప్పటికి మీ దుఃఖం ఆగపోతే సేవకులుగా మాకు ఒక అన్నయ్య ఉన్నాడు, మాకు ఒక తమ్ముడు ఉన్నాడు, మాకు ఒక సేవకురాలు ఉంది, అక్క ఉంది, చెల్లె ఉంది అని మందిరానికి రా. దేవుని ప్రేమలో, ఆయన నామములో మనం ప్రార్థించేద్దాం. ఆయన అద్భుతాన్ని చేసే దేవుడు ఆయన. హల్లెలూయా. అందుకే దేవుని మనం ఆశ్రయించాలి. రెండో మాట చూసుకుందాం.
ఇది నాలుగోది. మొదటి మాట ఏంటంటే కేడెముగా ఉంటాడు, రెండోది సంతోషిస్తారు ఆయన ఆశ్రయిస్తే, మూడోది కనుపాప వలె కాపాడబడతారు. నాలుగో మాట చూద్దాం ఒకసారి. చూడండి, ఆశ్రయించినడలా మీరు బ్రతుకుదురు. చూద్దాం ఒకసారి. ఆమోస్ గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనంలో ఆశ్రయించినడలా, దీంతో మనం ముగించుదాం. చదువుతారా? ఆమోస్ గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనంలో నన్ను ఆశ్రయించుడి. ఆమేన్, హల్లెలూయా. కొత్తగా దేవుని మందిరానికి వస్తున్నా నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని బిడ్డలారా, నీ ప్రతి ఆపదలో, ఇరుకులో, ఇబ్బందులు, అవమాన, నిందలు, కన్నీరు, నిట్టూర్పులో, వేదనలు, గుండె నిండా లోతుల దుఃఖములను వేసారిపోతూ కన్నీరు గార్చి దుఃఖముతో బాధపడుతున్నటువంటి స్థితిలో ఉన్నావేమో, ఎవరిని ఆశ్రయించడం మేలు కలగదు కానీ, ఆరోగ్యం ఉండదు కానీ, యేసయ్య ప్రభు వాక్యం బైబిల్ చెబుతుంది. నా దేవుడు అంటున్నాడు, నీవు నన్ను ఆశ్రయించితే నువ్వు బ్రతుకుతావు. దేవునికి స్తోత్రం. దేవుని ఆశ్రయిస్తే మనకి ఏం చేస్తాడట? దేవుడు మనకు జీవమునిస్తాడు. నువ్వు నన్ను ఆశ్రయించిన ఎడల నీవు బ్రతుకుతావు. దేవుని స్తోత్రం కలుగును గాక. తర్వాత మనం చూద్దాం. దేవునికి మహిమ, హల్లెలూయా. ఇర్మీయా గ్రంథం 46 అపొస్తలుల కార్యం 17వ అధ్యాయం 28వ వచనం. అపొస్తలుల కార్యం 17వ అధ్యాయం 28వ వచనం. ప్రైజ్ లార్డ్. చాలా అక్కడ ఏముందంటే, మనము ఆయన యందు, అందరు చెప్పాలన్నమాట, మనము ఆయన యందు బ్రతుకుచున్నాము. ఇట్లా ఎందుకు పలకరించాలంటే గుర్తుండిపోతాయి మనకు. ఆమేన్. ఎవరిలో బ్రతుకుచున్నాం? లేదండి నేను నెలకు జీడిపప్పు తింటున్నాను, కిలో కేజీ బాదం పప్పు తింటున్నాను, బిర్యానీ తింటున్నాను, సమయానికి భోజనం చేస్తున్నానండి, మటన్ తింటున్నాను. అది కాదు బలం. అది భౌతికంగాను బాగుంటావేమో, కానీ దేవుని బిడ్డలరా, నీకు ఆత్మీయ ఆహారము దేవుని వాక్యం. ఆమేన్. దేవుని వాక్యం ఉంటుంది. మత్తయి సువార్త 4వ అధ్యాయం మీరు తర్వాత చదువుకుందురు. కానీ అక్కడ ఏముంటుందంటే, యేసు ప్రభు 40 రాత్రులు 40 పగలు ఉపవాసం ఉన్నప్పుడు అపవాది శోధిస్తుంది. ఆ రాళ్లను రొట్టెలుగా మార్చు అని అంటాడు. లేదా కొండ మీదకి వెళ్ళి దూకు, రాజ్యం అంతా నిరాశిస్తానంటది. ఎవరితో పెట్టుకుంటుంది ఆ సైతాన్? యేసు ప్రభుతోనే పెట్టుకున్నది. మరి మనకు శోధించేదని పెద్ద సమస్య కాదుగా. అందుకే మన ప్రార్థన పరులుగా ఉండాలి. అయ్యా దెయ్యం వచ్చిందయ్యా, పరిగెనకేదో టకా సౌండ్ వచ్చిందయ్యా, ఇంట్లో యేసయ్యా అనగానే కొంచెం నా అదృష్టం ఎక్కువై బతికిపోయానయ్యా. అదృష్టం ఎక్కువ కాదు, ప్రభు కృప నీతో ఉన్నది. హల్లెలూయా. గమనించాలి భక్తులారా, దేవుని బిడ్డలారా, యేసు ప్రభునే సాతాను శోధించింది. మనం ఏపాటి వాళ్ళం? అందుకే మనం రోషం కలిగి ఉండాలి, వైరాగ్యంతో ఉండాలి, ప్రార్థనలో ఉండాలి, విశ్వాసంలో ఉండాలి, వాక్యంతో ఉండాలి. హల్లెలూయా. అలాస్తమాను సాతాను దేవుని శోధిస్తుంటే, నీ దేవుని శోధించకూడదని నీకు తెలియదా? సాతానుతో దేవుడు దేంతో మాట్లాడాడు? వాక్యాన్ని ఎత్తిబట్టి గద్దించాడు. దేవుని స్తోత్రం. ప్రైజ్ లార్డ్. వాక్యం. అందుకే వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం అయ్యుండెను. ఆ వాక్యాన్ని మనం నేర్చుకోవాలి. వాక్యాన్ని మనం ఈ విన్న వాక్యాన్ని చదువులేని వాళ్ళందరూ బుర్రలు పెట్టుకోవాలి. వారం అంతను ఈ వాక్యాన్ని గుర్తు తెచ్చుకొని నెమరేసుకుంటూ ఉంటే, దేవుడు నిన్ను ఎక్కడ పడిపోకుండా, జారిపోకుండా, వాడిపోకుండా దేవుడు నిన్ను గొప్పగా నిలబెడతాడు ఆయన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఏమంటున్నాడు ఇక్కడ 17:28లో, మనం ఆయన యందు బ్రతుకుచున్నాం. ఇప్పుడు నేను చెప్తాను, నేను ఒకవేళ యేసు ప్రభు నమ్మకపోయి ఉంటే, 2003 అక్టోబర్ 8వ తారీఖున ప్రభు నన్ను దర్శించకపోయి ఉంటే, నేను జీవించి ఉండేవాడిని కాదుగా, నా తల్లి బతికి ఉండేవాది కాదుగా, నా కుటుంబం ఉండేది కాదుగా. నా దేవుని బిడ్డలారా, ఇప్పుడు నేను ఎలా ఉన్నానో, ఇలా ఉన్నానంటే కారణం ఏంటిదంటే, నేను యేసయ్యలో బ్రతుకుచున్నాను. ప్రైజ్ లార్డ్. ఎవరిలో బ్రతుకుచున్నాం? అందుకే మొన్న వారం కూడా బట్ నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీవే బ్రతుకంతా నీవే. ఆమెలో నీవే బ్రతుకంతా నీదే. నాదంటూ లోకాన
ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంత ఇచ్చినదే ప్రభువా. ఆమేన్. నీకు ఇచ్చిన ఉద్యోగం ఎవరిది? నీ వ్యాపారం ఎవరిది? నీ పంట పొలాలు ఎవరిది? నువ్వు తినే ఆహారం, అనుభవించే ఆరోగ్యం, ఆరగించే ఆహారం ఎవరిది? ఇవన్నీ యేసయ్యది. హల్లెలూయా. మరి యేసయ్యకి ఇవ్వాలిగా, ఇస్తున్నారా? ఇక్కడ వచ్చింది బాధ మనకు. తలపొట్టండి బాబాయ్. దేవునికి ఇవ్వాలి కదా. దేవుందే, కైసరింది దశమగలు ఇస్తున్నారా? ఇవ్వాలి. నేను మీ వెంట పడను, అందరిలాగా నేను చెప్పను. ఇచ్చిన వాళ్ళు దీవించబడతారు. వాక్యం అది. సేవకుడు బతుకు తెరు కాసు కాదు. నువ్వు ఇలా ఇస్తే నువ్వు ఆశీర్వదించబడతావు. రూల్, కండిషన్ అది. ప్రైజ్ ది లార్డ్. వాక్య క్రమం, సంఘ క్రమం అది. హల్లెలూయా. అన్ని నీదే అన్నావు. మెడలో ఉన్న బంగారం చెప్తారా? ఆ అమ్మగారు అంట కేవలం చెప్పగలరా? హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవునికి మీరు అర్పించండి, దేవుడు దీవిస్తాడు. నేను చాలాసార్లు చెప్పాను, ఒక రోల్డ్ గోల్డ్ మెడ నిండా 15 తులాలు వేసుకొని వాకింగ్కి వెళ్తుందంట. అట్లా 15 రోజులు గురి పెడుతున్నాడు దొంగ. అయ్యి బాబో, ఈ 15 తులాలు కనుక నేను దోచుకుంటే నా అప్పులని పోతాయి అంటాడు. అప్పులు వాళ్ళు కోటీశ్వర్లు ఉంటారు, అందులో అయితే తేడలేదు. కానీ గురిపెట్టి పాపం ముగ్గురు, ఆ రోజు 5-6 వచ్చి లేడీస్, ఇద్దరే వచ్చారు. ఒక ఆమె నాకులాగా బక్కకున్నా నేను. హల్లెలూయా. వచ్చేసి ఈవిడిని ఆ జుట్టు పట్టి కొట్టి గిబో కొట్టేసి మెడలో బంగారం లాక్కొని పోయాడట. ఆమె ఏమీ అనలేదంట. దెబ్బలు పడ్డకు 2 మాటలు అన్నదే అంతే. ఇంటికి పోతే అది బంగారం, నేనే దొంగ అంటే ఇది నాకంటే పెద్ద దొంగర ఇది అనుకొని 20 రోజులు గ్యాప్ ఇచ్చాడు. ఏసు రక్తమే చేయి మొత్తం మాస్క్ వేసుకున్నాడు. ఇక దొంగలు ఎట్టుంటారు? హల్లెలూయా. ఇద్దరు పోయారు. ఒకరోజు అలానే వాకింగ్కి వెళ్తుంది, అప్పుడు మెడలు ఏమీ లేదంట. హల్లెలూయా. ఎందుకంటే ఈ బంగారం రోల్డ్ గోల్డ్ వల్ల దెబ్బలు తిన్నాను, అసలు చచ్చిపోయేదాన్ని నేను అనుకుని ఖాళీ మెడతో వెళ్తే అదే జుట్టు పట్టుకొని ఎర్రగొట్టేసి కాళ్ళు ఎర్రగొట్టొచ్చాడట. హల్లెలూయా. ఎందుకు? దొంగనే నన్ను మోసం చేసి నాకంటే గజ దొంగ ఇది అనుకొని. ప్రైజ్ ది లార్డ్. అలాంటి పరిస్థితులు మనం రాకూడదే. హల్లెలూయా. నవ్వుతున్నారేంటి మీరు? ఎస్. ఎవరు దశంభాగం ఇవ్వలేకపోతున్నారో దేవునికి ఇవ్వండి, దేవుడు దీవిస్తాడు. రైట్, చాలా సంతోషం. కాబట్టి దేవుని బిడ్డలారా, మన దేవుడు మనతో, ఆయనలో మనం బ్రతుకుతున్నాం. ఎందులో? ఆయన. మనదంటే ఏం లేదు. ఇది నా జీవితం, నా దేహం, నా ఇష్టం, నా కన్ను, నా ముక్కు అంటే తీసి పక్కబడేస్తాడు ఆయన. హల్లెలూయా. ఇది ఎవరిది? ఎఫెసీ 5:30 చదువుకోండి. ఈ దేహము ఆయనలో మన అవయవాలుగా ఉన్నామంట, మన శరీరం. ఆమేన్. హల్లెలూయా. మనం తప్పు చేస్తే ఇప్పుడు ఎవరు చేసినట్టు? దేవుని కృపను బట్టి మన సంఘంలో మందు బాబులు లేరు. స్తోత్రం చెప్పండి. అంటే కనుక గుండె జారుతుంది, మారుతుంది. ఆమేన్. జారితేనే మారుతుంది. ఇప్పుడు నువ్వు తాగితే ఎవరు తాగుతున్నట్టు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అబ్రహాము పునాదులు కలిగిన పట్టణం కోసం ఎదురు చూసినవాడు, ప్రపంచ విశ్వాసులకు తండ్రి. మన అబ్రహాం అని పేరు పెట్టి సారాయి కొట్లో కూర్చున్నాం అనుకో, అక్కో ఒక పెగ్గి అని అన్నాం అనుకో, ఎవరికి వస్తుంది మహిమ? అపవాదికి వస్తుంది. అపవాదికి మహిమ రావడానికి దేవుడిని భూమి మీదకి తీసుకురాలే, నీకు రక్షణ ఇవ్వలే, యేసయ్యకు మహిమ తేవడానికి. ఆమేన్. నిన్ను బట్టి యేసే నామం మహిమపరచబడాలి, నన్ను బట్టి యేసే నామం ఘనపరచబడాలి. ఆమేన్. దేవుని బిడ్డలారా, మేలు చేయకపోయినా పర్వాలేదు కానీ కీడు చేయొద్దు. చచ్చిపోయినా పర్వాలేదు కానీ పాపము చెయ్యొద్దు. ఇది నా ఇష్టం అని అంటే దేవుడు అంటాడు, ఇది నా ఇష్టం అంటే నిన్ను లేకుండా చేయడానికి ఏం చేస్తావు? అందుకే దేవుని ఉగ్రత మన మీదకి రాకూడదు. జాగ్రత్త, మెలకువ కలిగి, జ్ఞానం కలిగి ముందుకెళ్దాం. మనము జీవిస్తున్నామంటే ఆయన కృపయే. ఆ రోజుల్లో కష్టకాలంలో, దుఃఖంలో, వేదనలో 2003లో ప్రభును దర్శించుకుపోయి ఉంటే, నా తల్లి చనిపోయింది, నేను చనిపోయే స్థితిలో మందు, ఆ పురుగుల మందు అంటే తాగి మందు కాదు, మన మొహాలు ఎడజొస్తున్నాయంటే
హల్లెలూయా. కానీ ఆ పురుగుల మందు తీసుకొచ్చి చనిపోదాం అనుకున్న టైంలో యేసు ప్రభు నన్ను దర్శించాడు. ఆమేన్. హల్లెలూయా. కనుక ఈ పగటి వేళ ప్రభు దేవుని బిడ్డలారా, యేసుని మనం ఆశ్రయిస్తే మనం బ్రతుకుతాం. ఆ రోజు ప్రభు నన్ను దర్శించకపోయి ఉంటే, ప్రభులో మేము లేకపోయి ఉంటే, ఈరోజు నా కుటుంబం అంతా నాశనం అయిపోయేదేమో. నా ప్రభు నన్ను కాపాడాడు. ఆమేన్. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇంకొక మాట చదివి మన ప్రభుని మహింపరచుదాం. చూడండి, పరిశుద్ధ గ్రంథములో యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 14వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 14వ వచనం. ఒక దినంన యెహెజ్కేలు ఒక ప్రవక్త, ప్రియులరా, ఒక లోయలో తీసుకెళ్ళి ప్రభు దర్శనం ముందు ఆ యెహెజ్కేలును తీసుకెళ్ళి ఎండిపోయిన ఎముకలు ఉన్న లోయలో తీసుకెళ్ళాడు. ఆ లోయలో ఎందుకంటే ఎండిపోయిన ఎముకలు, ఆ రోజులో ఇప్పుడు పాతి పెట్టేవారు, కానీ ఆ రోజులో అరణ్యంలో దూరమున వెళ్ళిపోయి పెద్ద పెద్ద బావులు తీసేసి శవాలలో పడేసి వచ్చేవారు. హల్లెలూయా. యేసు ప్రభును సిలువ వేసే ముందు కూడా పేతురు అంటాడు, అయ్యా నేను నీతోనే ఉంటా, వాళ్ళ మాట వీళ్ళ మాట విని వెళ్ళొద్దయ్యా అని అంటాడు. అయితే అయ్యా చాలా మందికి సిలువ వేశారు, 60,000 నుంచి 6 లక్షల మందికి చనిపోయారు, కానీ వాళ్ళెవరు తిరిగి లెగలే, నువ్వు కూడా వెళ్ళొద్దయ్యా అని అంటుంటే, వాళ్ళు మనుషులు రా, నేను దేవుణ్ణి తిరిగి లేస్తా అన్నాడు ఆయన. అంటే కుప్పలు కుప్పలు గట్ట పడేస్తారు. ఒకరోజు దేవుడు దర్శనమందు తేటగా సూటిగా నీటిగా చక్కగా యెహెజ్కేలును దర్శించి ఆ దర్శనములో లోయలో తీసుకెళ్ళి ఆ ఎండిపోయిన ఎముకలతో లోయ నిండి ఉన్నది. సుఖాగే జగన్ హడక మరి బాయో మాతో పాడపడం దగ్గర హల్లెలూయా. ఈ ఎండిపోయిన ఎముకలు దేవుడు అంటున్నాడు యెహెజ్కేలుతో, అబ్బాయి ఈ ఎముకలు బ్రతుకుతాయా అన్నాడు. బ్రతుకుతాయి ఎముకలు? ఇది చచ్చిపోయిందండి, జీవం లేదు ఇందులో, బతుకుద్దా ఇది బ్రదర్స్? ప్రవచించమంటున్నాడు దేవుడు ప్రవక్తను. హల్లెలూయా. అయితే దేవుని మాట తీయకూడదు కదా. ఏమంటున్నారు చూడండి, లేదా 12 నుంచి చదవండి. యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి ఏమంటున్నాడు, మీరు బ్రతుకున్నట్లు. ఎవరంట? మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి దేహములో నేను మిమ్మల్ని నివసింపచేసేదను. ఆమెన్. అంటే దేవుడు గనక ఒకవేళ ఆత్మను తీసేసాడు అనుకో, ఏమైనా ఉంటుందా? దీని విలువ ఉంటుందా? పశువులు ఎందుకు మాట్లాడవు? పశువుల్లో కూడా రక్తం ఉంది కదా, ప్రాణం ఉంది కదా, ఎందుకు మాట్లాడవు? పశువు కూడా దేహం ఉంది, ప్రాణం ఉంది. ప్రాణం అంటే రక్తం. మనిషిలో కూడా ఉంది, కానీ మనిషికి పశువు డిఫరెంట్ ఏంటిది అనంటే, పశువులో ఆత్మ లేదు, మనుష్యులో ఆత్మ ఉంది గనక మన మాటలాడుచున్నాం. దేవుని స్తోత్రం. అందుకే మీరు బ్రతుకున్నట్లు మీలో నా ఆత్మను ఉంచిదెను. అక్కడ ఆయన ప్రవచనం చెప్పిన మాట చదవండి ఒకసారి. కంటిన్యూ చేయండి బ్రదర్. 14 తర్వాత చదవండి. రైట్ ఒక్కసారి సారీ, 2వ వచనం నుండి చదువుదా. మీరు చాలా అందరికి అర్థం చేసుకోవాలా. ఈ ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడేను. చూడండి ఏంటంటే అవి కేవలము ఎండిపోయినవి. నిన్న మొన్న పడిన పచ్చి శరీరం కూడా కాదంట, కేవలం ఎండిపోయినవి. ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా? అది నీకే తెలియనని నేనంటిని. అందుకు ఆయన ప్రవచనమెత్తి ఎండిపోయిన ఎముకలతో ఇట్లనుము,
ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు సెలవిచ్చినదేమనగా మీరు బ్రతుకున్నట్లు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మనం గమనించాలి, చూడండి, హెజ్కేలు ప్రవక్త ఎవరితో మాట్లాడుతున్నాడు? ఎవరితో మాట్లాడుతున్నాడు? చెప్పాలా? ఎముక అంటే జీవం ఉంటుందా? మాట్లాడుతుందా? నిలబడుతుందా? స్పర్శ ఉంటుందా? మరి దాంతో మాట్లాడితే ఏమవుతుంది? మాట్లాడతాయా? అది ప్రభు ఇచ్చిన గొప్ప కృప. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలారా, ఎండిపోయిన ఎముకలతో హెజ్కేలు మాట్లాడుతున్నారు. ఎండిపోయిన ఎముకలారా యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నీ జీవితంలో ఎండిపోయిన స్థితి మీద నువ్వు ప్రవచనం ఎత్తాలి. ఆమేన్, హల్లెలూయా. ఎండిపోయి వాడిపోయి నీ భూమి నిస్సారమైపోయిన భూమిని నువ్వు ప్రవచించు, అది సారవంతముగా మార్చబడుతుంది. ఆమేన్. ఎండిపోయినది పచ్చనిగా పైరు వలె మార్చగల శక్తిమంతుడు. ఆమేన్. నీ ఇంటిలో ఏది లేదో అది ఉన్నట్టుగా పిలువు, ప్రకటించు. దేవుడు జీవాన్ని కలుగజేస్తాడు. లేని దాన్ని ఉన్నట్టుగా చేసే దేవుడు నీ దేవుడు. శరీరం బాగోలేదా? యేసు నామములో నేను ప్రవచిస్తున్నా, ఆరోగ్యం కలుగును గాక, నార్మల్ రిపోర్ట్ వచ్చును గాక, యేసు నామములో గర్భము తెరవబడును గాక, యేసు నామములో ఈ కుంటి కాలు జీవం బలమునందును గాక. యేసు నామములో ఏది ఎండిపోయిన స్థితియో నువ్వు ప్రవచించాలి దినాన. ఆమేన్. నువ్వు బ్రతకాలి అంటే యేసు నామములో నువ్వు ప్రవచనం ఎత్తాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మీరు తర్వాత చదువుకుంది రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో అనుకుంటాను, 2వ అధ్యాయంలో. ఇప్పుడు తీమాకని ఎరికో పట్టణం చాలా సుందరమైనది, కానీ ఆ ఊరిలో నీళ్లు బాగోలేవు. ఒకే ఒక నీటి ఊట. ఆ ఊట పేరు ఎలీషా నీటి ఊగా అనేది పెట్టారు పేరు. దేవుని స్తోత్రం. ఎప్పుడు నీటి, ఆ ఊరు వాళ్ళందరికీ, పశువులకి, మనుషులకి, భూమికి ఒక్క చోట నుండే నీటి వంట వస్తే అంత పేద బావిలకు తవ్వి అందులో నుంచి వాడుకుంటారు. పట్టణం మంచిది, రమ్యమైనది, సుందరమైనది, మనుషులు మంచులు అన్నీ బాగున్నాయి, కానీ పంటలు పండవు. ఎందుకు తెలుసా? ఆ నీళ్ళు విషకరమైనది. ఆ నీళ్ళు విషకరమైనది. ఊరు వాళ్ళందరూ పోయి, అయ్యా పశువులు చనిపోతున్నాయి, మనుషులు చనిపోతున్నారు, భూమి నిస్సారమైపోయింది, నీళ్లు బాగలేవని చెప్పి ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్తే ఉప్పు తీసుకురండి అన్నాడు. ఒక క్రొత్త గిన్నెలో ఉప్పు, ఆ నీటి ఊట మీద ఉప్పు పోసి ప్రార్థన చేశాడు ప్రవక్త అయిన ఎలీషా. వాక్యం ఉంటుంది, నేటి వరకు అది మంచిదై ఉండేను. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రవక్త ప్రవచించాడు ఆయన. ఈరోజు సంఘం ఎలాగుండాలంటే మనమందరం పరిశుద్ధాత్మతో నింపబడిన వారమై ఉండాలి. హల్లెలూయా. నిజం, నేను చేతులు జోడించి మనవి చేస్తున్నా, మీరు కనుక అందరూ పరిశుద్ధాత్మతో నింపబడ్డారు అనుకో, మీ ఇంట్లో గొడవలు ఉండవు. చప్పట్లు కొడదాం. హల్లెలూయా. మీరు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు అనుకో, మీ మధ్యలో భేదాభిప్రాయాలు ఉండరు. అత్త కోడలు తల్లిబిడ్డలుగా మార్చబడతారు. ఇరుగు పొరుగు వారు అందరూ కూడా ప్రియులరా, ప్రేమ, ఆప్యాయత, అనురాగాలతో మీరు కుటుంబము సుఖ సౌఖ్య సంతోషాలతో వర్ధిల్లుతుంది. ప్రేమ లేదు, ఆప్యాయత లేదు, ప్రేమలు చచ్చిపోయినాయి. ఆ రోజుల్లో కోడలు అత్తకు భయపడేది. హల్లెలూయా. విలేజెస్లో అత్త మామల ముందు లోట పట్టుకుని పోయేవాళ్ళు కాదు, మంచం మీద కూర్చునే వాళ్ళు కాదు, కుర్చీ మీద కూర్చునే వాళ్ళు కాదు. అత్తమామ తిరుగుతుండేప్పుడు కాళ్ళ మీద కాళ్ళు వేసుకోను అని పాడెత్తున్నారు. ఫోజులు కొట్టొద్దు, గౌరవాన్ని మర్చిపోవద్దు, మర్యాదను మర్చిపోవద్దు. మంచి సాంప్రదాయం కలిగిన కుటుంబం మన భారతదేశంలో. దేవుని బిడ్డలారా, ప్రేమ కలిగి జీవించాలి. ఆమెన్. అక్కడ చూడండి, అక్కడ ఎండిపోయిన ఎముకలతో మాట్లాడుతున్నాడు. మనం ఎవరితో మాట్లాడతాం? హల్లెలూయా. ఎవరితో మాట్లాడతాం? వాళ్ళ కుటుంబం గురించి, వాళ్ళ కుటుంబం, వాళ్ళ అట్లంట, ఆవిడ అట్లంట, ఈవిడ అట్లంట, అమ్మాయి పోయిందంట, ఈ అబ్బాయి పోయింది. నీకెందుకమ్మా? నీ ఆత్మ పోతుంటే నరకానికి నీ భయం లేదా? నువ్వు బ్రతకాలి, పరలోక రాజ్యములు వారసుడు కావాలంటే నువ్వు యేసయ్య కొరకును మాట్లాడాలి, యేసుతో జీవించాలి, యేసు కొరకు బ్రతకాలి, ఆయనలోను ప్రయాణం చేయాలి, ఆయన ద్వారానే నేను మాట్లాడాలి. ఆమెన్. హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డలారా, ఎండిపోయి ఈరోజు ఇంట్లో తినడానికి లేదా? నీకు డబ్బు లేదా? అవసరం ఉందా?
నీ ఎండిపోయిన స్థితి మీద నువ్వు ప్రార్థన చేసి ప్రవచించు, దేవుడు అద్భుతం చేస్తాడు. హల్లెలూయా. మేము అప్పుడు ఉద్యోగం చేస్తున్నప్పుడు కూడా నాకు డబ్బు సరిపోయేది. పూర్తిగా జాబ్ రిజైన్ చేసి పరీక్షలు వచ్చినప్పటి నుండి దేవుడు ఆశీర్వదించడం ప్రారంభించాడు. అయితే సేవ ప్రారంభంలో సేవ అందరు చేయలేరు, ఒడిదొడుగులు, ఆటంకాలు ఉంటాయి, వ్యతిరేకత ఉంటుంది. నేను చెప్పాను, వస్త్రహీనత, అవమానం, నిందలు. ఉద్యోగం అని పేరే కానీ ఛార్జీకి డబ్బులు లేని పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. చాలాసార్లు కిచెన్లో ఏం కావాలో దైవజనుడాలో కిచెన్లోకి వెళ్ళి చాలాసార్లు, ప్రభువా ఈ రైస్ ఇచ్చినందుకు నీకు వందనాలు, ఆ ఖాళీ బియ్యం బస్తాను పట్టుకొని, ప్రభువా ఈ బస్తా నిండా బియ్యం ఇచ్చినందుకు నీకు వందనాలు, హల్లెలూయా, ఏది కావాలో ఇది ఇచ్చినందుకు నీకు వందనాలని ఆ కిచెన్లో ఏమేమి అవసరం ఉందో ఆమెకు మాత్రమే తెలుసు. అలా ప్రార్థన చేస్తూ వస్తుంటే దేవుడు ఈరోజు సమృద్ధిని కలుగ చేశాడు ఆయన. హల్లెలూయా. నిన్న మార్నింగ్ అక్కడ బంజారా సంఘం నుండి మాకు భోజనం పట్టుకొచ్చారు, సురేష్ వసంత అని. ఆయన ప్రభు నమ్మకం ముందు మమ్మల్ని చూస్తున్నాడు. ప్రభు నమ్మిన తర్వాత అన్నయ్య వాళ్ళు కానీ అక్క వాళ్ళు బియ్యం పంపిస్తే డ్రాప్ చేయడానికి వస్తే ఒకరోజు ఆయన బియ్యం పట్టుకొచ్చాడు, ఒక బస్తా. అయ్యా మేము దేవుని కోసం బియ్యం పట్టించాము, తీసుకోండి అని తీసుకొస్తే ఆయన రాత్రి గుర్తు చేస్తున్నాడు, మొన్న రాత్రి, అయ్యగారు మీ విశ్వాసం గొప్పది, మీలాంటి భక్తి మాకు కావాలి, ప్రార్థన చేయండి అన్నాడు. నాలయం భక్తి ఉంది నాయన అన్నాను. లేదు, మీరు ఆరంభం నుండి ఇప్పటి వరకు అలాగే ఉన్నారు, కానీ అన్నీ పెరిగిపోతున్నాయి అన్నాడు. ఏటయ్యా పెరిగిపోయిందంటే, నేను 5 సంవత్సరాల క్రితం బియ్యం బస్తా వేసుకొని వచ్చినప్పుడు బియ్యం బస్తా కిచెన్ రూమ్లో తీసుకొద్దామంటే అప్పటికి 6 బస్తాల బియ్యం ఉంది, మా ఇంట్లో 1 బస్తా బియ్యం ఉంది. ఈ రోజు వరకు కూడా దేవుడిని ఆశీర్వదిస్తున్నాడని ఆయన గుర్తు చేసే వరకు నేను గ్రహించలే. చప్పుడు కొడదాం ఒకసారి. మేము ఎకరాలు పొలాలు పండిస్తున్నాం, మా ఇంట్లో అంత బియ్యం లేదు. మీ ఇంట్లో ఎన్ని బస్తాలు ఉంటుంది అయ్యగారు, ఈరోజు కూడా చూసావా అన్నాను. అంటే ఆయన ఆశ్రయిస్తే, ఆయన నిశ్చయముగా, నిజముగా, పరిపూర్ణముగా దేవుని మొరపెట్టి యేసు ప్రభుని ఆశ్రయించి ఆయన మొరపెడితే మనకేమీ కొదవ ఉండదు. హల్లెలూయా. ఏమి కావాలో దైవజనులు వెళ్ళి, దేవుని బిడ్డలారా చదువు లేదు, బైబిల్ చదవదు, జ్ఞానం ఎట్లా ప్రభువా అని నేను ప్రార్థించిన దినాలు ఉన్నాయి. కానీ చాలాసార్లు నాకు సలహాలు ఇస్తుంది ఆమె, అమ్మా మీకు వందనాలు, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఎందుకంటే దేవుడు ఒక నమ్మకమైన వ్యక్తిని దేవుడు నాకు ఇచ్చాడు. ఈరోజు నేను వాడబడుతున్న దేవుని కృప, రెండవదిగా ఆమె ప్రార్థన, ఆమె సహాయమే, తర్వాత పిల్లలు, కుటుంబం, సంఘం, మీరంతా. కనుక ఆమె లేకపోతే నేను ఈ స్థితిలో ఉండేవాడిని కాదు. దేవుని తర్వాతనే అన్నీ. ప్రైజ్ ది లార్డ్. దేవుని తర్వాత నాకు సహాయం అన్ని విధాలుగా నాకు సలహాలు ఇచ్చి, ఆమె చదువు లేకపోయినా నా చదువుకున్న నాకు సలహాలు ఇస్తుంది. ఆ సలహాలలో నా దేవుడు నాతో మాట్లాడుతూ ఉంటాడు. చదువు లేదని బాధపడొద్దు, జ్ఞానం లేదని బాధపడొద్దు, తినడానికి లేదని బాధపడొద్దు. నీకు ఏమీ లేదో ఆ ఖాళీ బియ్యం బస్తా పట్టుకొని, యేసయ్యా మాకు ఈ బస్తా నిండా బియ్యం ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు అని ప్రార్థన ప్రారంభించు. హల్లెలూయా. అందుకే హెజ్కేలు అంటున్నాడు, ఎండిపోయిన ఎముకలారా ఇదిగో నా యెహోవా, దేవుడైన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఆయన మాట ఆలకించుడి. ఎవరి మాట ఆలకించమంటున్నాడు? ఏమండి, ఎండిపోయిన ఎముకలు దేవుని మాట వింటాయా? దేవుని మాట వింటాయా? ఎండిపోయిన ఎముకలు బట్టి మాట్లాడుతున్నారో లోకం ఏమనుకున్నది, పిచ్చివాడు అనరా అంటారా లేదా? కానీ నా దేవుని శక్తి పిచ్చిది కాదు, అది బలమైన శక్తివంతమైనది. ఆమేన్. చూడండి, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట మీరు. ఆమేన్. ఈరోజు నీ స్థితి ఏంటిదో,
నీ బిడ్డలు మాట వినట్లేదా? మాట వినన్న కుమారులరా, కుమార్తెలరా, కుమారులరా, భార్య, భర్త, కుటుంబ బంధువులరా అని చెబుతూ, ఇదిగో యేసయ్య నీకు సెలవిస్తున్నాడు. నా యేసయ్య మాట విను, నువ్వు మారబోతున్నావు, అద్భుతం చూడబోతున్నావు, కార్యం జరగబోతుంది, దేవుని మహిమ రగలబోతుందని నువ్వు ప్రవచించు. ఈ ఎలుగెత్తి నువ్వు ప్రవచించు. నీ మాటల్లో దేవుడు తన శక్తి నింపుతాడు. ఆమేన్, హల్లెలూయా. డబ్బు లేదు, డబ్బు డబ్బు కాదు, యేసు నామములో నాకు కావలసిన డబ్బు వచ్చును గాక. ఎప్పుడు తెలుసా? నీ జేబులో ₹1 లేనప్పుడు నువ్వు ప్రవచనం ఎత్తు, దేవుడు నీకు సమృద్ధి. కృష్ణ జేబులో రూపాయి లేదు, 60,000 డౌన్ పేమెంట్ పెట్టి ఆటో ఇంటికి తీసుకెళ్ళాడండి. కృప కాకపోతే మరొకటి ఏముంది? హల్లెలూయా. బ్రదర్, దేవునికి ఆటో ఇవ్వబోతున్నాడు. 2 సార్లు దేవుడు బయలుపరిచాడు. ఒక తమ్ముడితో కూడా దేవుడు మాట్లాడాడు. ప్రవచనం ఎత్తి ప్రార్థన చేయి. ఇది వాగ్దానంగా తీసుకున్నాడు, ప్రవచనంగా తీసుకున్నాడు. అయ్యా, నువ్వు దేవుని సేవకుని ద్వారా ప్రవచనం ద్వారా మాట్లాడావు, నాకు ఇచ్చినందుకు స్తోత్రం అని ప్రార్థన ప్రారంభించారు. సరిగ్గా 3 నెలలు అవ్వలేదు, నా దేవుడు చక్కని ఎన్ని లక్షలు నాన్న? 3.5-4 లక్షల రూపాయలది. ₹1 లేదు. హల్లెలూయా. డబ్బు ఉంటే అందరు కొంటారు. డబ్బు ఉంటే అప్పుడు ఏమంటావు తెలుసా? నేను కొన్నా అంటావు. ఇప్పుడు ఏమంటావు తెలుసా? నా యేసయ్య ఇచ్చాడు. యేసయ్య యేసయ్య యేసయ్య. ఎవరికి మహిమ? అందుకు నాకు ఇల్లు లేదు ప్రభు అని ఏడవద్దు. నాకు చిన్న గది ప్రభు అంటే, ఆ గది లేని వాళ్ళు రోడ్ల మీద ఉన్నారే, చెట్ల కింద బతుకుతున్నారు కంటే నువ్వు ధనవంతుడు కాదా? హల్లెలూయా. నా జీవితంలో అసలు నా కళలో కూడా అనుకోలేదు నేను ఈ స్థితిలో ఉంటామని, ఎప్పుడు ఊహించుకోలే. ప్రభువా, నాకు రెంటిల్లు ఇచ్చావు, నీకు స్తోత్రం అని ప్రభుని మహింపరుస్తున్నా. నేను రెంటింట్లో ఉండి దేవుని స్తుతించు, సమయానుసారంగా దేవుడు నీకు ఇస్తాడు. ఆమేన్. ఆయన నమ్మదగిన దేవుడు. కలలోనైనా అనుకోలేదు నాకింత భాగ్యము కలదని, కలలోనైనా అనుకోలేదు నాకింత భాగ్యము కలదని. ఆరాధనా 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 నీకే ఆరాధనా. ప్రకాశించే ఆ దివ్య సియోనులో ఘనుడా నిన్ను దర్శింతును. ప్రకాశించే ఆ దివ్య సియోనులో ఘనుడా నిన్ను దర్శింతును. ఆ ప్రకాశించే ఆ దివ్య సియోను నుండి నీతో మాట్లాడే దేవుని వైపును చూస్తూ ఉంటున్నప్పుడు, ఏ సమయం నీకు ఏది కావాలో నీకు సమకూరుస్తాడు. హల్లెలూయా. సునీల్ బ్రదర్, దేవుడు మేము బ్లెస్ అయిపోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు నీ ఎండిపోయిన స్థితి ఏది ఉందో, ఆ ఎండిపోయిన స్థితి మీద నువ్వు ఎలుగెత్తి ప్రవచనం చెప్పు. యెహోవా మాటలాడుచున్నాడు, యెహోవా మాట ఆలకించండి. ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడు అనగానే చెప్తూనేమన్నాడు? నేను మీరు బ్రతుకున్నట్లు జీవాత్మను మీలో ఉంచుతా. ఒకటి మాట చెప్పాడు అంతే. ఏమన్నా తెలుసా? మీరు బ్రతుకున్నట్లు జీవాత్మను పంపించుచున్నాడు. ఎక్కడి నుండి? మృత్యుంజయుడైన యేసు క్రీస్తులో నుండి నీలోనికి ఒక జీవాత్మ దిగుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నీ ఎండిపోయిన స్థితి మీదకి నువ్వు ప్రవచనం ఎత్తి, ఎలుగెత్తి, గలమెత్తి, స్వరమెత్తి, యేసు నామములో నా ఎండిపోయిన స్థితి చిగురించును గాక. ప్రైజ్ ది లార్డ్. లేమి కలిమి సంపదలతో నింపబడును గాక. అవమానము బహుమానంగా మార్చబడును గాక. అవమానము రెట్టింపు ఘనతలతో ఆశీర్వదించబడును గాక. ఎక్కడ తలదించుకున్నావో అక్కడే నేను తల ఎత్తుకుంటున్నాను యేసు నామములో. ఎక్కడ పడిపోయినానో అక్కడే నేను యేసయ్యలో లేవనెత్తబడుతున్నాను. ఆమేన్ అని నువ్వు ప్రవచనం ఎత్తు. యేసు నామములో నా జేబు నిండా ఏమొచ్చును గాక. చెప్పరేటే చిన్నగా చెప్తున్న డబ్బు వద్దా? అది లేనోడు తెలుస్తుంది మరి విలువ. హల్లెలూయా. ఈ లోకములో లేనివాడిని, క్రీస్తులో అన్నీ ఉన్నవాడిని. ఆమేన్. ఈ లోకములో ఏమి లేని వాడను, క్రీస్తులో అన్ని ఉన్నవాడను. ఈ లోకములో ఏమి లేని వాడను, క్రీస్తులో అన్ని
ఉన్నవాడను, ఏ కొదువా ఏ కొదువా లేదయ్యా నీవు నాతో ఉండగా. ఆమేన్. ఆయన మనతో ఉంటే ఏది నాకేం లేదు అనుకో, మాకు అసలు ఈ మాట రావద్దు. నేను ముగిస్తున్నా, ఇంకా 3 చరణాల్లోనే దేవుని చేత చూద్దాం. హల్లెలూయా. నేను పేదవాణ్ణి అని మీ మాట రావద్దు మీ నోట. నాకు చేత కావట్లేదు అన్న మాట అనొద్దు. జ్వరంతో నా లేగలేకపోతున్నా, నాకు చేత కావట్లేదు అనొద్దు. నువ్వు యేసు నామములో నేను శక్తిమంతురాల్ని, యేసు నామములో నేను శక్తిమంతుడిని. ఆమేన్. నాకు అప్పులు ఉన్నాయండి, అప్పుల కోసం ప్రార్థన చేయి, అప్పుల కోసం ప్రార్థన రోజు అంటే అప్పు పెరిగిపోతాను. యేసు నామములో ఈ అప్పును కొట్టివేస్తున్నాను. అప్పు నా దేవుని మాట విను, యెహోవా సెలవిచ్చుచున్నాడు. యేసయ్యా నీవు నన్ను విడిచి వెళ్ళిపోదుగాక. ఎవరితో? ఎవరితో? అప్పుతో. హల్లెలూయా. అవుతుందా బ్రదర్? అవునండి. ఎండిపోయిన ఎముకలను ప్రవచనం ఎత్తినప్పుడు అక్కడ గడగడ గడగడగడ శబ్దముతో గొప్ప సైన్యం ఏర్పడిపోయిందంట. ప్రభుకు స్తోత్రం. ఎన్నో సంవత్సరాల కిందట చనిపోయిన, ఎండిపోయి, వాడిపోయి, పడిపోయి గాలికి లెగుతున్న ఎముకలకు జీవం వస్తే ఇలా ఎంత అలా సైన్యం అయిపోయిందంట. మనుషులు తయారైంది, జీవాత్మ, చర్మము, ప్రాణమును, ఆత్మను పంపిస్తే మనుషులు శరీరం ధరించి దేవుని కృపలో మరలా ప్రభుని ఆరాధించడం మొదలుపెట్టారట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంతగా దేవుడు శక్తిమంతున దేవుణ్ణి మనం ఆశ్రయిస్తే మనకైనా కొదవ ఉంటుందా? హల్లెలూయా. కొదవ ఉండదు. దేవుని బిడ్డలారా, ముగించుకుందాం. ఈ పగటి వేళ ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఒక మాట చెప్పేస్తాను. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. యెహోషువ నీ బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడు నీ ఎదుట నిలవజాలడు. మన దేవుని ఆశ్రయిస్తే ఏ మనుష్యుడు మన ఎదుట నిలవజాలడు. దయ్యాలు, రోగాలు, మంత్ర, బాణమతి, చీకటి, అంధకార, కనుదృష్టి, నరదృష్టి ఏది కూడా మనని ముట్టజాలదంట. ఎందుకు తెలుసా? దేవాది దేవుడు మన పక్షంగా ఉన్నాడు. ఎవరిని ఆశ్రయించినావు? నిన్ను శోధించే శోధకుని లయపరిచే, భూమి ఆకర్షణ కలుగజేసిన సృష్టికి కర్తైన మహోన్నతుడైన మహాగణుడు, పరిశుద్ధుడు ఆ యేసుక్రీస్తు ప్రభువుని నువ్వు ఆశ్రయించావు గనక నువ్వు బ్రతుకుతావు, నువ్వు సంతోషిస్తావు. ఆయన కేడంగా ఉంటాడు, సంతోషిస్తావు. నీకు కనుపాపవలు నిన్ను కాపాడుతాడు. హల్లెలూయా. నీకు తోడుగుండి నడిపిస్తారు. నీవు నేను బ్రతకాలంటే యేసుని ఆశ్రయించాలి. నీవు నా తట్టు తిరుగు, నేను నీ తట్టు తిరుగుతా. నీవు నన్ను ఆశ్రయించు, నేను నిన్ను కాపాడుకుంటా. ఎలా కాపాడుతాడు? కనుపాపల వలె. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చదవలేదే మాట ఎవరు కూడా? 1:5 యెహోషువ. ముగించేస్తాను. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేక ఎందురు. నేను మోషేకు తోడైనట్టు నీకును తోడైంటాను. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. అమ్మా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. ఈ దేశమును నిశ్చయముగా నీవు అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి నీవు ధైర్యముగా ఉండు. నా సేవకుడైన మోషే ఆజ్ఞాపించిన. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డల 9వ వచనం కూడా చాలా చక్కగా మాట్లాడుతుంది. నువ్వు జడియకము, భయపడకము, దిగులు పడకము, నేను నిన్ను మోషేకు తోడైనట్టు నేను నీకు తోడయ్యుంటా. అంటే మనం ప్రభువును ఆశ్రయిస్తే దేవుడు ఏం చేస్తాడట? మనకి తోడుగా నిలబడే దేవుడు ఆయన. ఆమేన్. అందుకే నీ బ్రతుకు దినములన్నిట ఏ మనుష్యుడు, ఏ శత్రువు, ఏ మంత్రాలు, ఏ దయ్యాలు, ఏ చీకటి శక్తులు, ఏ అంధకార శక్తులు ఏది ఎంత మాత్రం హాని చేయజాలదో. నీవు నమ్మిన దేవుడు నమ్మదగినవాడు. ఆమేన్. అందరం మోకరించుదాం. ప్రభు ఈ పగటి వేళ నీతో నాతో మాట్లాడాడు. ఆయన ఆశ్రయిస్తే దేవుని బిడ్డలు కేడముగొంటారు. నువ్వు సంతోషిస్తావు, కన్ను పాపలు నిన్ను కాపాడుతాడు, నువ్వు బ్రతుకుతావు. అందుకే యేసు ప్రభును ఆశ్రయించు. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని
యెహోషువతో నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో వాగ్దానము చేసినావు. వాగ్దాన భూమిలో నిలిపినావయ్యా. వాగ్దానము చేసిన వాగ్దాన భూమిలో నిలిపినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇళ్ళలో, ఎవరు నీకెవరు లేరమ్మా. యేసయ్య ఉన్నాడు నీళ్ళలో. ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. థ్యాంక్ యూ లార్డ్. ప్రభువా నీవే నాకు సర్వమయ్యా. నా సర్వోన్నతుడు నీవే, నా ఆధారము నీవే, నా ఆదరణ నీవే. తండ్రి నీకు వందనాలు. మేము మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాం. పరిపూర్ణంగా ప్రతి పరిస్థితుల్లో, కష్టాల్లో, ఇరుకుల, ఇబ్బందులు నేను ఆశ్రయించేవారిగా మేము ఉండటకు సాయించి, నేను ఆశ్రయిస్తే మేము కాపాడబడుతాం. మాకు కేడెం కొంటావు, సంతోషింపచేస్తావు నాయన. కన్ను పాప వల్లే కాపాడుతావు నాయన. తండ్రి నీకు స్తోత్రాలు. అలాగనే మేము బ్రతుకుతాం తండ్రి. దేనికి జడియకుండా మేము ఉంటాం ప్రభువా. కృపతో నింపి దీవిని సాయించి ప్రభువా నీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో నీ వాక్యము మా అందరి హృదయాలు ఫలించునుగా. నాటండి ప్రభువా, బలముగా ఘనముగా నీ కొరకు మమ్మల్ని నిలవబెట్టండి. దీవించి ఆశీర్వదించి మహిమ ఘనత ప్రభువులు పొందుకోమని. ఇదిగో ఎండిపోయిన ఎముకలారా యెహోవా సెలవిచ్చుచున్నాడు, యెహోవా మాట ఆలకించుడి అని ఎలుగెత్తి ఎజెకీయెలు ప్రవక్త ప్రవచించినప్పుడు ఎలాగ ఎండిపోయిన ఎముకలు జీవాత్మలు వచ్చినాయి ప్రభువా. అలాగనే ఈరోజు సంఘములో ఏది లోటో, ఏది కొదవో, ఏది బలహీనతో తండ్రి, ఏది అవసరతో, వారి వారి కుటుంబాల్లో జీవితాలు ఏది లోటో, అనారోగ్యమో యేసు నామములో ప్రవచిస్తున్నాము తండ్రి. సంఘము నూతన ఆత్మల చేత, వేలాది ఆత్మల చేత నింపబడినందుకు నీకు స్తోత్రాలు. ఏ కుటుంబంలో కొరత, కొదవ, పేదరికమో యేసు నామములో వారి గొప్పోళ్ళు అయిపోదురుగాక. ఏ మంత్ర దయ్య పందకర పీడించబడుతున్నారో ఇదిగో దయ్య పందకర మంత్ర శక్తులారా యెహోవా మాట ఆలకించుడి. యేసయ్య సెలవిస్తున్నాడో బిడ్డలను, కుటుంబాన్ని, ప్రాణాత్మ, దేహ శరీరాన్ని వదిలి పొమ్మను ఆజ్ఞాపిస్తున్నాను. బలము, శక్తి నొంది బాగుపడి గొప్ప స్థితిలో ఉందురుగాక. ఎండిపోయిన పంటలు పచ్చగా చిగురించునుగాక. జీడిపోయిన కుటుంబాలు కట్టబడునుగాక. రోగులు బాగుపడుదురుగాక. మేలు నుండి కృపలు వర్ధిలింప చేయమని 21 దినాలు తండ్రి, ఈ 17 రోజులు ఉపవాసాలను కృప చూపాం తండ్రి. మీ నామాన్ని మహిం పొందుకోండి. వచ్చే గురువారం ముగింపు కూడికలో నీ నామాన్ని మహిం పొందుకోమని యేసు నామములో అడిగి పొందుకున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. అందరం లేచి నిలబడి దేవుని